నా పేరు సౌమ్య, నేను అడ్వకేట్. మరి ఏదైతే గౌరవప్రదమైన పదవిలో ఉండి ఒక జిల్లా జడ్జిగా పనిచేసిన న్యాయమూర్తిని, మాజీ రిటైర్డ్ న్యాయమూర్తిని, మరి ఈ విధంగా ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న తిరుపతి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన నాని గారు బూతులు తిడుతూ ఇష్టానుసారంగా బెదిరించడం పూర్తిగా ఖండిస్తున్నాము. మరి దీనిపై చంద్రబాబు నాయుడు గారు నాని గారి మాటలను బెదిరించి బూతులు తిట్టే విధానాన్ని ఎందుకు సమర్థిస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది అని చెప్తారు కదా, మరి మీరు ఆయన మాటలను ప్రోత్సహిస్తున్నారా? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక రిటైర్డ్ జడ్జి గారు చేసిన తప్పేంటి? ఆ వృద్ధ దంపతులు తమ జీవిత కాలంలో సంపాదించుకున్న కష్టార్జితంతో ఒక భూమిని కొనుగోలు చేస్తే దాన్ని ఎవరో ఆక్రమించుకొని వారి ఆస్తిని కాజేయాలని చూసినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక బాధిత కుటుంబానికి బాధితులు వెళ్ళి ఆ రిటైర్డ్ జడ్జి గారిని కలవటం, ఆయన వారికి సపోర్ట్ చేయటం తప్ప? మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిపక్ష నేతలు ఏదన్నా ప్రభుత్వ తీరుని ఖండిస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి కేసులు పెడుతున్నారు కదా. మరి అధికార పక్షంలో ఉన్న నాని గారు న్యాయ వ్యవస్థ మీద ఇంత అగౌరవంగా బూతులు తిడుతూ, బూతులు తిడుతూ న్యాయవాదుల మీద చేసిన ఈ వ్యాఖ్యలు వాళ్ళకి వినిపించట్లేదా? ఎందుకు నాని గారి మీద కేసు కట్టట్లేదు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ నేతల తీరు ఇలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ, టీడీపీ నాయకులు కానీ వ్యతిరేకంగా తీర్పులు వస్తే వారిని ఎంత ఘోరంగా ట్రోల్ చేశారండి. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చూసుకుంటే ఒక మహిళ అని కూడా చూడకుండా మహిళా న్యాయాధికారిని మరి ఎంత దారుణంగా, జుహుత్సాకరంగా ఆ మేడంని స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఆ కేసు చూసిన న్యాయాధిపతిని ఏ విధంగా ట్రోల్ చేశారని జడ్జి గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటారు, ప్రతిపక్షంలోనే ఇలాగే ఉంటారు. న్యాయ వ్యవస్థ మీద మీరు ఎందుకు ఇట్లా దాడులు చేస్తున్నారు? న్యాయవాదిగా మరి న్యాయవాదుల్ని ఇంత బూతులు తిడుతూ ప్రవర్తిస్తున్న ఈ తీరుని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు నాని గారి మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదుల సంఘం ఖచ్చితంగా దీని మీద ఆందోళనకు సిద్ధపడుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటుంటే మరి ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి కొంతమంది కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, న్యాయవాదుల మీద కానీ, మాజీ జడ్జిల మీద కానీ మరి బెదిరించేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు తిరుపతికి సంబంధించినటువంటి పలువర్తి నాని గారు మరి ఒక మేజిస్ట్రేట్ గారిని, రిటైర్డ్ అయినటువంటి ఒక మేజిస్ట్రేట్ గారిని, నీ అంతు తేలుస్తావు, నువ్వు మా కేసులు చేస్తావా, మా ఆస్తులకు సంబంధించిన కేసుల విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటావు అని చెప్పేసి బెదిరిస్తున్నావు అంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ ఎట్టి వెళ్తుందో అర్థం కావట్లేదు. మరి అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ గారు మరి అక్కడ ఉన్నటువంటి ఆయనకి న్యాయ సలహా ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారి మీద తప్పుడు కేసు పెట్టి మరి రిమాండ్కి పంపించేటువంటి పరిస్థితి చేస్తున్నారంటే మరి మా ఏలుతో మా కన్నునే పొడిచేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈ గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ గద్దెనెక్కేటప్పుడు న్యాయవాదులుగా మా దగ్గర నుంచి సలహా తీసుకుని మరి మాకు స్టైఫండ్, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి, మరి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి, 100 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఇస్తామని చెప్పేసి ఎన్ని మాటలు చెప్పి ఎన్ని హామీలు ఇచ్చారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదులను ఎవరన్నా మోసం చేశారా అంటే అది చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఇంతవరకు జూనియర్ న్యాయవాదులకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తాననే విషయం ఎక్కడా కూడా లేదు. 100 కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తానన్నది ఎక్కడా కూడా లేదు. మరి అదేవిధంగా ఈరోజు న్యాయ వ్యవస్థ మీద దాడులు జరుగుతున్నాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని 2023 సంవత్సరంలో రిమాండ్ ఇచ్చినటువంటి అప్పుడు ఏసీబీ కోర్టు జడ్జి గారు అయినటువంటి గౌరవ హిమబిందు గారిని కూడా ఆ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ, జనసేన వాళ్ళు కానీ ఆమెను కించపరిచి ఒక బీసీ మహిళని కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి తప్పుడుగా యూట్యూబ్ ఛానల్లో తప్పుడుగా ప్రచారం చేసి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వింతగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే చీఫ్ జస్టిస్ గారు ఎక్కడో అయితే మరి ఇతర రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తే ఆమెకి గ్రీన్ కార్డర్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా లేదు. ఈరోజు ఏంటంటే నీతి నిబద్ధత కలిగినటువంటి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి
తప్పుల్ని ఎక్కడ కప్పిపుచ్చుతారా అని చెప్పేసి అని ఏమని మీ మీద దాడులు జరుగుతున్నాయి మేము కాపాడుతున్నామని చెప్పేసి మసిపూసి మారాడికేసి ఆమెను బెదిరించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఏంట్రా అంటే మేము న్యాయవాదులుగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ప్రజలకు న్యాయం చేసే ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజా సంరక్షణ పాలన ఎక్కడ జరుగుతుంది? ఒక సోషల్ మీడియా కేసుల్లో అరెస్టులు చేయడమే తప్ప ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అమాయకుల్ని అరెస్ట్ చేసి తీసుకురావడమే తప్ప ఈరోజు బాలికల మీద దాడులు జరుగుతున్నా, దళితుల మీద దాడులు జరుగుతున్నా, పురుషులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిపోతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉన్నవాళ్ళు పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. లేకపోగా మేము న్యాయ సలహా మా దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ సలహా మా దగ్గర నుంచి తీసుకుని పక్క రాష్ట్రంలో సౌత్ ఇండియన్ అయినటువంటి లోత్రాకి కోట్ల రూపాయలు దోచిపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు మాత్రం 30,000 40,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తుంది. ఎంత మోసం చేస్తున్నారు మమ్మల్ని ఈ రాష్ట్రంలో. మా నుంచి న్యాయ సలహాలు తీసుకుని మా మీద తప్పుడు కేసులు పెడతారా? ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది నల్లకోట్లో ఉన్నటువంటి మమ్మల్ని కూడా మీరు మోసం చేస్తున్నారంటే మా నుంచి న్యాయ సలహా తీసుకుని మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నారంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో చూస్తుంటే అర్థమవుతుంది. ఈ రోజు నుంచి మేము కూటమి పాలకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ మేము చూస్తూ ఊరుకోము. న్యాయవాదులు తిరగబడతాం. మాకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తానన్నారో అవి ఇవ్వలేదు కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదులందరం ఒక చోటకు వచ్చి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఈరోజు పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం. కొమ్ముకూరు చంటిబాబు అడ్వకేట్, బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ ఏ స్థాయిలో జారిపోయిందంటే ఒక పార్టీ యొక్క చేతిలోకి వెళ్ళిపోతుంది. అలా మారిపోవాలి. ఆ విధానం నుంచి కూడా రక్షించబడాలి న్యాయస్థానం. న్యాయవాదులే కాకుండా న్యాయమూర్తుల మీద కూడా దాడులు, వాదనలు, మాటలు ఏమి ఎటుపోతుంది ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుచున్నాను. న్యాయవాదులు అంటే ఏంటి, న్యాయమూర్తులు అంటే ఏంటి? సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదులకి హక్కులు ఉన్నాయి. 1961 యాక్టులు ఉన్నాయి. వాటి ప్రకారం కూడా మీరు ఎక్కడ ప్రవర్తిస్తున్నారు? దయచేసి స్టేట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం న్యాయవాదుల మీద దాడులను ఖండించాలి. న్యాయవాదుల మీద దాడుల్ని ఇమీడియట్లీగా మీరు పర్యవేక్షణ చేసి దాని మీద ఖండించాలని కోరుకుంటున్నాను. నా పేరు పగిడాకుల కృష్ణప్రసాద్. నేను న్యాయవాది, విజయవాడ బార్ అసోసియేషను. ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద అనేక ఇబ్బందులు గురి చేస్తుంది కూటమి ప్రభుత్వం. న్యాయమూర్తుల మీద కూడా అసభ్యకరమైన కామెంట్లు, సోషల్ మీడియాలో వాళ్ళ మీద వ్యతిరేకత, వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని వాళ్ళ మీద అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారు. అలాగే గుడివాడలో చూస్తే చంద్రబాబు ప్రభాకర్ గారి దగ్గర చేసి ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్న ఆయన మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఆయన ఇరికిచ్చి ఆయన ఎంతో ఇబ్బందికి గురి చేశారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారైన పులవర్తి నాని గారు కూడా, అతను కూడా న్యాయమూర్తుల మీద, మాజీ న్యాయమూర్తుల మీద మా కేసులు మీరు చేస్తారా, మీ అంతులు తేలుస్తానని న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలని న్యాయవాదులను బెదిరిస్తున్నారు. ఈ రోజుల్లో పక్క రాష్ట్రంలో చూస్తే న్యాయవాదులు రక్షణ చట్టం కలిగింది. మన రాష్ట్రంలో కూడా న్యాయవాదులకు రక్షణ చట్టం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నా పేరు విజయ్ కుమార్, అడ్వకేట్ని, బెజవాడ బార్ అసోసియేషన్. ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ప్రజాప్రతినిధులు చట్టాలు చేసేవారు అయ్యుండి కూడా న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని పలు విధాలుగా ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకే రక్షణ కల్పించినప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తికి ఈ ప్రభుత్వం ఏమని రక్షణ కల్పిస్తుంది? ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇలా కాకుండా మాకు ఒక రక్షణ చట్టం పెట్టకపోతే మేము ఉద్యమాలు తీసుకొని ప్రజలకి రక్షణ కల్పించే బాధ్యతని అడ్వకేట్స్గా మేము నిర్వర్తిస్తాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని కూటమి ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ, న్యాయమూర్తులకు రక్షణ పలు విధాలుగా కల్పించాలని కోరుకుంటున్నాను.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.